అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 14వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి శుక్ల షష్ఠి. పగలు 3:39 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. తెల్లవారుజాము 5:18 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అంతంత మాత్రంగానే సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో మీరు పునరాలోచన చేయడమే మీకు మంచిది. విద్యార్థులు మరింత కష్టపడాలి. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలను మీరు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. రుణ ఒత్తిడి తొలగటానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు సకాలంలో నిర్ణయాలను తీసుకుంటారు. తదుపరి సింహరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యారాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి మీరు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కూడా శుభవార్తల్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక సమాచారంతో మీకు ఊరట చెందుతుంది. వ్యాపారాల్లో అనుకోకుండా మీరు లాభాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. గృహాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాల్లో శుభవార్తల్ని అందుకుంటారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు కూడా అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో కూడా మీకు లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలోనే నిలిచిపోతాయి. అధికారులతో మీరు తొందరపడి మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదు. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు ఎవరికీ నచ్చవు. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా మందకొడిగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితుల నుండి కూడా మీరు బయటపడతారు. తదుపరి కుంభరాశి. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారాన్ని స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణమే ఉంటుంది. నిరుద్యోగుల ఇంటర్వ్యూలు కూడా అందుతాయి. తదుపరి మీనరాశి. వ్యాపార వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఏమాత్రం ఫలితం ఉండదు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.